ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాను, ఫాస్టింగ్ ఉండమంటారా? మాకు పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. హౌ డు వి డూ ఇట్? నేను ఒకటే సలహా ఇచ్చాను, మీరు ఉపవాసం ఉంటారో లేదో మీ ఇష్టం అండి. దేవుడు మీరు చేసే ఉపవాసం కన్నా మీరు చేసే ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. మీరు ఏమి తినకుండా ఉంటారో అనే దాన్ని ఎదురు చూస్తాం కన్నా దేవుడు మీరు ఆయనతో ఏమి మాట్లాడతారో, ఎలాగ మాట్లాడతారో ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను ఒకే సలహా ఏంటి వాడు చెప్పిందంటే, దేవుడు మీరు ఉపవాసం ఉంటున్నాను అనేటప్పుడు మీరు ఆయనతో సమయాన్ని గడుపుతారని ఆశపడుతున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్, డు నాట్ ఫాస్ట్ అని చెప్పా. ఈరోజు అదే మాట మీకు కూడా చెప్తున్నా. మీరు కానీ ఉపవాసం ఉండదలుచుకున్న వారు ఉపవాసం ఉన్నదప్పుడు ఆ ఉపవాసం ఉన్న సమయము ప్రార్థనలో గడపకపోతే దయచేసి ఉపవాసము ఉండకండి. ఇందుకు ఇది కాషంగా డే 1 చెప్తున్నానంటే చాలా ముఖ్యమైనది, స్పిరిచువల్ రిలంలో చాలా ముఖ్యమైనది. ఫాస్టింగ్ అట్రాక్ట్స్ స్పిరిట్స్. ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఉపవాసం ఆత్మల్ని ఆకర్షిస్తుంది, ఆత్మల్ని ఆకర్షిస్తుంది. మీరు ఉపవాసం ఉన్నదప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని ఆత్మతో సహవాసం కలిగి ఉండకపోతే ఏ ఆత్మతో వస్తుంది? దురాత్మ వస్తుంది. నాకు తెలిసి చాలామంది ఉపవాసం ఉంటానని ఉపవాసం ఉండి ఆ ఉపవాసాలు అయ్యేటప్పటికి దురాత్మ ద్వారా పట్టి పీడించబడిన వారిని చాలామంది చరిత్రను చూసా. సో ఐఎమ్ కాషనింగ్ యూ డే 1, ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్, హంబుల్ డౌన్ అండ్ ప్రే. ఉపవాసం అంటేనే మన తగ్గింపుకి సాదృశ్యం. మనం తగ్గించుకున్న వారిని ప్రార్థన చేయాలి. తగ్గించుకున్న వారిని పనులు చేసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, సొంత ఆశల్లో, సొంత కేకుల్లో పేరుకి నేను అన్నం తినట్లేదు, నేను ఫాస్టింగ్ అంటాం వలన మేక్స్ నో సెన్స్. సో బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే మన దేహం ఎప్పుడు బలహీనం అవుతుందో అపవాది ఈజీగా, సులువుగా మన ఆత్మను పడవేసేస్తుంది. అన్నం తినవాడికి ఓపిక ఉండదు. ఓపిక ఉండని వాడికి ప్రార్థన చేస్తాం సులభమా? బలం ఉన్నదప్పుడు ప్రార్థన చేస్తాం సులభమా? బలం లేనిదప్పుడు ప్రార్థన చేస్తాం సులభమా? యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. బలము లేనిదప్పుడు ప్రార్థన చేస్తాం సులభం కాదు, కష్టమే. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు తిండి తినకుండా, నువ్వు బలము లేకుండా, నువ్వు తగ్గించుకుంటూ, దేవా నాకు సహాయం చేయి, నన్ను మార్చు, నా పట్ల నీ చిత్తాన్ని జరిగించు అని అడుగుతాను బట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు తగ్గించుకుంటావు చూడు, నువ్వు 10 మాటలు మాట్లాడాల్సిన అవసరం లే. ఒక్క మాట కూడా నిజమైన తగ్గింపుతో నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు చూడు, ఐ విల్ డూ వాట్ ఇట్ టేక్స్. నేను చేయాల్సింది